ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచుగా ఒక ప్రకటన చేస్తుంటారు. ఏంటి అంటే అది గడిచిన 5 ఏళ్లలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగింది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ ఎన్నికలప్పుడు కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడని, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుందంటూ తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలా అనేక మంది అనేక ప్రచారాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మొట్టమొదటి బడ్జెట్లో వాళ్ళు చూపించిన అప్పు ఎంత అంటే 5 లక్షల కోట్లు. అందులో కూడా దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అప్పు. అది అసలు వాస్తవం. కానీ ప్రచారాలు మాత్రం విపరీతంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు. అందులో భాగమే ఈ ఆర్థిక విధ్వంసం అనేటువంటిది. ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన విషయం ఏంటంటే, భారతదేశంలో 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల మీద రిపోర్ట్లు ఇస్తుంది. ఇంకొకటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్ అంటారు. అది కూడా రాష్ట్రాల పనితీరుని, కేంద్ర ప్రభుత్వ పనితీరుని, ఆర్థిక విధానాలను సమీక్ష చేస్తూ ఉంటుంది. మూడోది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఈ 3 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి తప్పులుంటే తప్పులు, ఒప్పులుంటే ఒప్పులు, మంచి పెర్ఫార్మెన్స్, గుడ్ పెర్ఫార్మెన్స్ అంటే సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటాయి. ఈ రిపోర్ట్లన్నీ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో చూసుకోవచ్చు. నీతి ఆయోగ్ వెబ్సైట్ కానీ, కాగ్ వెబ్సైట్కి కానీ, లేకపోతే ఆర్బీఐ వెబ్సైట్కి కానీ వెళ్ళి చూసుకోవచ్చు. అందులో దాపరికమేమీ లేదు. అయితే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా పెద్ద స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగి ఉంటే ఈ 3 సంస్థలు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఈ 3 సంస్థలు చేస్తాయి కదా, చేసి ఉండాలి కదా. అంటే ఈ 3 సంస్థలలో ఉండే ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణుల కంటే ఎక్కువ చంద్రబాబు దగ్గర సమాచారం ఉందా? ఈ 3 సంస్థలకు తెలియని విధులు జరిగినటువంటి విధ్వంసం ఏదో చంద్రబాబు నాయుడుకి మాత్రమే కనిపిస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయడమేనా? అవతల వాళ్ళని తక్కువ చేసి తనను తాను ఎక్కువ చేసుకొని మాట్లాడడం, ఇది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటారు. బహిరంగంగా పబ్లిక్లో పచ్చి అబద్ధాలను మాట్లాడుతూ నమ్మించుతూ ప్రయత్నం చేస్తుంటారు. ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా పెద్ద పెద్ద అక్షరాల్లో ప్రైమ్ టైంలో విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉంటుంది. అది ఆయనకుండే అడ్వాంటేజ్. ఆయన చెప్పొచ్చు, నాకు అసలు తెలుగుదేశం పార్టీకి మీడియా లేదు అని. కానీ ఉన్న మీడియాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీవే, దానికి అనుకూలంగా ఉండే. సిపిఎంకు ప్రజాశక్తి అని ఉంది, సిపిఐకు విశాలాంధ్ర అనే పత్రిక ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్కు సాక్షి అనే మీడియా ఉంది. కానీ మిగిలినవన్నీ కూడా టీడీపీవే, టీడీపీకి భజన కూదేవే. టీడీపీని పచ్చిగా భుజానేసుకొని వార్తలను వక్రీకరించి చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేస్తూ ఉంటాయి ఆ మీడియా హౌస్. వాటికి ఆహారం అందించే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ ఆర్థిక విధ్వంసం. ఎక్కడ జరిగింది ఆర్థిక విధ్వంసం? ఎన్ని వేల కోట్ల అప్పులు చేశారు? ఎక్కడ ఏ శాఖలో నిధులు దుర్వినియోగం అయ్యాయి? చంద్రబాబు నాయుడు మళ్ళీ అంత అవసరం వచ్చినటువంటి ఆర్థిక విధ్వంసం ఎక్కడ? ఒకవేళ ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే నీతి ఆయోగ్ ఏం చేస్తుంది? కాగ్ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? వీటి నివేదికల్లో ఎక్కడైనా కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, విధానపరమైన నిర్ణయాల్లో వైఫల్యం చెందారు, డబ్బు వృధా అయిపోయింది, లేకపోతే డబ్బు పక్కదారి పట్టింది, బ్లాక్ మనీ ఎక్కువైపోయింది అనేటువంటి నివేదికలు ఏమన్నా వచ్చాయా? రాలేదు కదా. నీతి ఆయోగ్లో ఉండే ఆర్థికవేత్తలకు, కాగ్లో ఉండే ఆర్థికవేత్తలకు, ఆర్బీఐలో పనిచేసే ఆర్థికవేత్తలకు వీళ్ళందరికీ తెలియని విషయం
ఆర్థిక విధ్వంసం చంద్రబాబు నాయుడు మాతకు ఒక్కడికే కనిపిస్తోందా? ఇది జనం నమ్మాలా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ దుష్ప్రచారాలు? రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ మాటలు మాట్లాడండి. ఆర్థిక వ్యవస్థ గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ఇన్ని సొల్లు మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఆలోచించుకోండి. ఇది మంచి పద్ధతి కాదు.